నమస్తే అన్న, నా పేరు రవి అన్న. అన్న చెప్పండి. మొన్న కాల్ మధ్యలో కట్ అయిపోయిందన్న. అయ్యో అవునా? ఎట్లా కట్ అయింది? ఏడు దాకా వచ్చిన కట్ అయింది చెప్పు, యాడ్ చేసుకుంటా. హిస్టరీ అని చెప్పాను, లెక్చరర్ అని చెప్పాను. ఆ? హిస్టరీ అని చెప్పాను, నాది మ్యాపింగ్ కాలేదని చెప్పాను అన్న. అరే మీరు హిస్టరీ అది టీచర్ కదా? అవునవునన్న. అరే సారీ బ్రదర్, ఆ రోజు నా దగ్గర లైవ్ లో కూడా చెప్పిన సారీ అన్న కట్ అయింది అని చెప్పి. చెప్పినా అన్న. చెప్పండి అన్న. అదే అది మ్యాపింగ్ అయిందన్న. ఓకే, ఫ్యామిలీ అయితే అయిపోయింది కదా, ఫ్యామిలీ గ్రూపింగ్ అయిపోయింది. సింగిల్ గా తీసుకున్నాడు అన్న. ఫోన్ కాల్ మాట్లాడింది ఇన్నట్టున్నాడు. మీరు న్యూస్ ఛానల్ లో ఇట్లా మాట్లాడిందని అడిగినాను. అవునా? ఎవరాళ్ళు? మీ గూడూరు ఏవో. అవునా? ఏవోనా? ఏమన్నా న్యూస్ ఛానల్లో ఫోన్ చేసినావా అన్నాడా? మాట్లాడే లేకనన్నా మీడియాతోనే అన్నాడు. మాట్లాడినని అన్నా. మంచిగా నువ్వు అన్న తర్వాత సార్ మీకు ఇంకా టైం ఉంది కదా, మీరు ఇప్పుడే ఎందుకు ఆగమవుతున్నారు, మీకు టైం ఉంది అంటే సార్ అన్ని మండలాలు కంప్లీట్ అయిపోయినాయి, మీది ఒక్కటే పెండింగ్ ఉంది అంటే మాకు వేరే పని పిల్ల ఆ బిజీలో మేము ఉన్నామని చెప్పాడు. మొత్తం కంప్లీట్ చేసిండన్న. అయిపోయిందా? అంటే నన్ను ఒక్కనే సింగిల్ గా తీసుకున్నాడు. మరే ఒక్కసారి మీ డీటెయిల్స్ చెప్పు. లోన్ ఎవరెవరు తీసుకుని చెప్పు. ఇంట్లో నేను తీసుకున్నా అన్న. ఒక్కటేనా? ఒక్కటే, నాకు రేషన్ కార్డులో నేమ్ లేదు. ఒక్క సెకండ్ అన్న. ఇప్పుడు అమ్మ తీసుకుంది ఇంట్లో. ఇప్పుడు రేషన్ కార్డు ఒకటే ఉంది అమ్మది. రేషన్ కార్డులో ఒకటే ఉంది. అమ్మ ఎంత తీసుకుంది లోను? ఒక 60,000 తీసుకుందా. 60,000. ఓకే. నీదెంత ఉంది లోను? 1,50,000 ఉంది. 1,50,000 ఉంది. 1,50,000 ఉంది. ఈ రెండు ఉన్నాయి మీ ఉన్నాయి. ఓకే. అయితే 2023 డిసెంబర్ నెలలో అమ్మ పాస్బుక్ ఏం చేసిందంటే ట్రాన్స్ఫర్ చేసింది చెల్ల పేరు మీదకి. చెల్ల పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోయింది అమ్మది. మ్యారేజ్ అయింది కాబట్టి ట్రాన్స్ఫర్ చేసేసింది. చేసిన తర్వాత ఆ అమౌంట్ కూడా డిడక్ట్ కాలేదన్న. ఓకే. అది కూడా కాలేదు, ప్లస్ అది కూడా కాలేదు. అంటే ఇప్పుడు ఈ రెండు ఒక కుటుంబం కింద తీసుకురాలి ఫస్ట్ అంతే కదా, లేకపోతే నీకు 2 లక్షల లోపు వచ్చేదే కదా. అవునవును. ఎట్లా తీసుకున్నారో తెలియదు అన్న, అందుకని నాకు రేషన్ కార్డు నేమ్ లేదు కాబట్టి. అదే ఇప్పుడు నీకు రేషన్ కార్డు అమ్మకు ఉంది. అమ్మ దాంట్లో ఎవరు ఉన్నారు రేషన్ కార్డులో? అమ్మ ఉంది, 2 చెల్లెళ్ళు ఉన్నారు. ఫాదర్ ఎక్స్పైర్ అయ్యిండు. ఓకే. నీకు పెళ్ళయింది? పెళ్ళయిందా? కాలేదన్న. ఇంకా నీకు పెళ్లి కాలే కదా? పెళ్లి కాదు, నీకు ఫ్యామిలీ గ్రూపింగ్ ఎట్లయింది? అదే చేసిండు అన్న, ఫ్యామిలీ గ్రూపింగ్ చేసిండు. అవునా? సింగిల్ గా చేసిండు. ఇక అదే సింగిల్ గా. ఇట్లాంటి బాధ్యతలు చాలా మంది ఉన్నారు. వాస్తవమే. కొంతమంది ఇంకొక అసలు ఇప్పుడు నీకు పెళ్లి కాలే కాదు, కొంతమంది అసలు పెళ్లి చేసుకోలేరు. 50 ఏళ్ళు అయింది, లేదు భార్య చనిపోయింది, లేదు ఒంటరిగా ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు ఉన్న దాంట్లో సేమ్ ప్రొసీజర్ ఎట్లయితే వాళ్ళకి చేసిరో నాకు ఆ విధంగా చేసిరు. అరే అచ్చా. నీది ఫ్యామిలీ గ్రూపింగ్ అయిపోయింది అంటున్నావు మొత్తానికి? అయిపోయిందన్న. అచ్చా, ఓకే. అది మనతో ఫోన్ మాట్లాడినాకనే అయిందన్న. మనతో ఫోన్ మాట్లాడినాకనే అయింది. ఫోన్ మాట్లాడినాక చేసిండు. అయితే చేసిండన్న. అంటే పొంగనే అడుగుతుండా ఇట్లా మాట్లాడినావు మీడియాతోనని? అవును, అడిగిన. ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు గీదానికే గిట్లా అనే బదులు ఇంతమందికి ఇప్పుడు ఫ్యామిలీ గ్రూపింగ్ చేసే అవకాశం ఉండగా కూడా చేయలేదు అన్నట్టే కదా. నువ్వు ఫోన్ చేసేదాకా చేయలేడు కదా. అది నేను అంటున్నా, అధికారులకి అది ఉండాలంటున్నా. ఆ మొద్దు నిద్ర విడిచిపెట్టి లేదు మళ్ళీ మాకు రేపు పొద్దుగాల అధికారుల నుంచి కానీ మీడియా నుంచి కానీ ఒత్తిడి వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందని భయంతోనన్నా చేయాలి. వాళ్ళు స్పీడప్ చేయాలి పని. అసలు ఇవన్నీ మ్యాపింగ్ చేస్తున్నారు కానీ అసలు అయ్యే ప్రొఫెషన్ ఉందా అన్న? నాకైతే ఇక్కడ కనిపించలేదు. డౌట్ కొడుతుందా? చాలా డౌట్ పడుతుంది. ఫస్ట్ నువ్వు ఫస్ట్ ఏమన్నావు? మ్యాపింగే కాలేదన్నా అన్నావు. మ్యాపింగ్ అయిపోయింది. ఇప్పుడు 2 లక్షల పైన అవుతుందా అన్నా అని అందరికి డౌట్ ఉంది కదా. అందరికి డౌట్ ఉంది. 2 లక్షల పైన అయినాక నాతో మాట్లాడురు అన్న, అవుతుందా కాదా? అవుతుందన్నా. నేను ఏం చెప్తున్నా, నాకు అధికారులు చెప్పిందో లేకపోతే ఇంకేదో కాదు. ఉన్నటువంటి మెయిన్ కాన్ఫిడెన్స్ ఏంటంటే గ్రామాలలో చాలా వ్యతిరేకత ఉంది. దీన్ని తట్టుకునే పరిస్థితి ఉండదన్నా ప్రభుత్వానికి. మేము 10 years నుంచి కాంగ్రెస్ పార్టీలో తిరిగినామన్నా. రేపు లోకల్ ఎలక్షన్ లో నేను వాళ్ళకన్నా గుర్తుందో లేదో గానీ నేను గుర్తుపట్టినా, నేను దొరకబట్టిన దాన్ని. రైతుల వ్యతిరేకతని మొన్న 9 నెలల కింద ఓట్లు వేసిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఓట్లు అనగానే ఖచ్చితంగా ఏమొస్తుందని వాళ్ళకి తెలుస్తుంది. గవర్నమెంట్ పడిపోతారన్నా. మళ్ళీ పడిపోకపోయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి గుంజి పడకపోయినా ఏమైతే చెప్పాలన్నా, నేను ఉదాహరణ చెప్తా, నీకు అవగాహన ఉంది కాబట్టి చెప్తా. ఎమ్మెల్యే ముఖ్యమంత్రి మనకు కాంగ్రెస్ ప్రభుత్వం, కింద మంత్రులు కాంగ్రెస్, కింద ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఉన్నారా? ఇది ఒక పరిపాలనా వ్యవస్థ నడుస్తూ ఉంది. ఎంపీలు ఉన్నారు అక్కడక్కడ. ఇప్పుడు అసలు ఇదంతా కూడా దేని మీద నిలబడుతుంది? వ్యవస్థ అంతా కూడా మనం ఓట్లు వేసినాం, అయిపోయింది. కానీ రేపొద్దున ఇది పరిపాలన సవ్యంగా సాగాలంటే లోకల్లో ఉండేటువంటి నాయకులు ముఖ్యమైపోతారు.
ప్రతిదీ వాళ్ళు పెట్టే పథకం నుంచి ప్రతిదీ తీసుకుపోయేది లోకల్ స్థానిక నాయకులే కదా. అటు అధికారులు పనిచేస్తారు, ఇటు పక్క వీళ్ళు చేయాల్సిందంతా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వీళ్ళ ద్వారానే పరిపాలన అంతా నడుస్తుంటది. ఒకవేళ వాళ్ళంతా కూడా ఇప్పుడు వీళ్ళు చేసిన ఈ కథకు సగానికి సగం కనుక బీఆర్ఎస్ బీజేపీ కొట్టుకుంది అనుకో, ఇక అసలు వాళ్ళకి యాన్నన్న పరిపాలన సాగనిస్తారా? అసలు అది సంవత్సరం లోపల పడిపోతే అసలు ఇక వాళ్ళకు విలువలేనట్టే కదా. నేను అనేది ఈ సంవత్సరం లోపలనే గింత వ్యతిరేకత వస్తే, ఇప్పుడు మీరు బీఆర్ఎస్ అప్పుడు చూసిరు కదా, బీఆర్ఎస్ కాదు ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు 32 జిల్లాలు ఉంటే 32 జిల్లాల్లో జడ్పీ చైర్మన్ వాళ్ళే ఉందరు, బీఆర్ఎస్ ఉంటుండే. ఆ కార్పొరేషన్ ఉంటే కార్పొరేషన్లు వాళ్ళే, అక్కడ ఒకటో రెండో ఎక్కడ పోతే పోయిండొచ్చు అంతే. మున్సిపాలిటీస్ ఉంటే మున్సిపాలిటీలు వాళ్ళకే, సర్పంచులు వాళ్ళే, అంత వాళ్ళే. అయితే అంతా ఇట్లా జరిగితేనేమో వాళ్ళకు ఒక యంత్రాంగం అనేది ఒకటి పనిచేస్తుంది, ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఒకవేళ నీకు ఇప్పుడు అందరు కలిసి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అన్ని వేరే పార్టీలు గెలిచిర్రు అనుకో, అసలు వాళ్ళకి ఏమన్నా మనసులో పట్టనిస్తారా? మనకంటే ఎక్కువ వాళ్ళది ఉంటుంది ఇక లొల్లి. అందుకే గంత వ్యతిరేకత ఎందుకు మూడ కట్టుకోవాలి వాళ్ళు? పోతే ఇంకా 4,000 కోట్లు, లేకపోతే ఇంకా 10,000 కోట్లు, ఇది కాకపోతే ఇంకో 2 పథకాలు ఆపి చేద్దాం. లేదు వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి నేను చెప్పిన, సామాన్యుడికి అని అంటలే నేను. మనం మీడియాలో మనం ఈ పాయింట్ పట్టినాం కాబట్టి, దొరికింది కాబట్టి మనం దీన్ని తీసుకుపోతున్నాం పబ్లిక్లకి. రైతులు దీన్ని గుర్తించక ఆగమవుతున్నారు అంటున్నా, టెన్షన్ పడుతున్నారు. అయ్యో అవుతుందా కాదు, ఇప్పుడు నువ్వే చదువుకున్నోడివి, హిస్టరీ చెప్తున్నావు, అన్ని చెప్తున్నావు, నీకు కూడా ఒకవేళ అవుతుందో కాదో అని ఒక చిన్న అనుమానం ఉంది. ఖచ్చితంగా చేయాల్సింది వాళ్ళు చేస్తారు. చేసేదాకా మనం గిట్లా రోజు సురకలు అంటియాలి, ముళ్ళగర్రతో పొడవాలి అనేది నాకు తెలిసింది. దీనివల్ల ఏమవుతుందంటే నిజంగా స్థానిక సంస్థలలో మనకు వ్యతిరేకత వస్తే తట్టుకోలేమనే భయం కన్నా వాళ్ళు చేయాలి. ఎందుకంటే ఎన్నికలు లేవనుకో వాళ్ళు కూడా ఇంత పెద్ద పట్టించుకోరు దీన్ని, ఆ లైట్ తీసుకుందరు. ఒకవేళ ఇది గిట్లా స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పెట్టుంటే రుణమాఫీ సగం మంది కాకపో సగం మంది ఇడిచిపెట్టి పీకుదురు. కానీ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో గ్రామాలలో ఓటు అడిగే పరిస్థితి ఉంది కాబట్టి మళ్ళా వాళ్ళ పార్టీ కండ వేసుకొని తిరగాలి కదా ఏదో ఒక పార్టీ వాడైతే. కాబట్టి ఆ భయం కన్నా చేస్తారనే దాని మీదనే మీకు కాన్ఫిడెన్స్ ఇచ్చిన నేను. నాకు పక్కా సమాచారం ఉందన్న, పక్కాగా చేస్తారు అందరికి. ఇంకా ఇంకా కాని వాళ్ళు ఇంకా రకరకాల ఇష్యూస్ తో ఉంటే వాళ్ళు రోడ్ల మీదకి వస్తే వాళ్ళకు కూడా చేయాల్సిందే, వాళ్ళు ఆప్షన్ లేదు వాళ్ళ చేతిలో. ఇంకొక విషయం అన్న, వేరే టాపిక్ ఇది చెప్పండి. ఆసియా ఖండంలోనే పెద్ద మార్కెట్ ఇక్కడ నియరెస్ట్ మహబాద్ దగ్గర కేసంద్ర మార్కెట్ ఉందన్న. అవును, మార్కెట్ యార్డ్. అవును, మార్కెట్ యార్డ్. ఆడ ఎంత మోసం జరుగుతుందంటే అన్న, ఒక్క మీడియా ఎవడు ఒక వార్త కూడా రాయట్లేడన్న. ఏం మోసం జరుగుతుంది చెప్పు. ఏ మోసం అంటే, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ గా నేను ఒక రైతు పత్తిని తీసుకుపోయినా అన్న, పత్తిని తీసుకుపోయిన తర్వాత వాడు మార్కెట్ లో వేలం పాట వాడతాడన్న. పాడిన తర్వాత మనకు నెంబర్ ఇస్తారు, అంత చెక్ చేసుకుంటాడు, అంత అయిపోతుంది అన్న. అయిపోయిన తర్వాత దాన్ని ఎక్కడైతే వాడు డంప్ చేసుకుంటాడో, అంటే దిగుమతి చేసుకుంటాడో, దిగుమతి చేసుకునే కాడ ఆ ఫ్లోర్ తీసిన తర్వాత ఇది క్వాలిటీ సరిగా లేదు, అది సరిగా లేదని డబ్బులు కట్ చేస్తున్నారు అన్న. అబ్బా, మొదలు అంతా అయినాక మొత్తం అయిపోయి అక్కడి నుంచి వెళ్ళి లెఫ్ట్ అయిపోయి మొత్తం వేపిజ్ అయిపోయిన తర్వాత సగం అన్లోడ్ అయిన తర్వాత వాడు వచ్చి ఈ క్వాలిటీ బాగలేదు, అది బాగలేదని ప్రతి బండిని కట్ చేసి ముందు చెక్ చేయరా వాళ్ళు? క్వాలిటీ ముందు చెక్ చేయరా? చెక్ చేస్తారన్న. ఫస్ట్ చెక్ చేసేటప్పుడు వేసుకుంటారు, రేట్ వేసుకుంటాడు, అంతా ఒక 10 మంది చెక్ చేస్తారు. 10 మంది 10 రకాలుగా చెక్ చేస్తారు. ఇప్పుడు మధ్యలో ఎట్లా చెక్ చేస్తారు పత్తిని? ఒకవేళ లోడు సగం మధ్యలో చెక్ చేయాలంటే మధ్యలోకి వెళ్ళి తీస్తారేమన్నా? తీస్తారన్న, కిందికి వెళ్ళి తీసుకుంటాడు. కిందికెళ్ళి కూడా తీస్తాడా? మధ్యలోకి వెళ్ళి డోర్ తీసుకుంటాడు. ఇంత చెక్ చేసినాక మళ్ళీ దించేటప్పుడు ఇది పెడతాడు ఇక రైతులు కథం. ఇక రైతులు కదా. అయితే నేను ఒక అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ లెక్క ఇట్లా మామూలుగా ఇట్లా రుమాల్ లెక్క ఇట్లా కట్టుకొని పోయినా, ఏం తెలియను లెక్క, ఏం తెలియదు మామూలుగా పోతే. ఇప్పుడు నాదే తీసుకొని పోయినా, నాదే ఒక అన్ఎడ్యుకేటెడ్ బాబు ఏం చదువుకున్నా అంటే నాకు ఏం రాదన్న, పేరు రాయడం వస్తా అంటే వస్తాను. పేరు కూడా రాదని చెప్పాలి, ఏం రాదంటే ఇంకేమందరు పేరు రాయొచ్చు అని చెప్పిన. అంటే అన్లోడ్ చేసిన తర్వాత మధ్యలో ఇట్లా తీస్తుంటే ఇది క్వాలిటీ సరిగా లేదు, అది లేదంటే మొత్తం చెకింగ్ అయిపోయింది కదా అని నేను ఆర్గ్యుమెంట్ చేసిన. ఆర్గ్యుమెంట్ చేసి నేను నియరెస్ట్ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా న్యూస్ పేపర్ కి ఇద్దామని వీడియో ఆన్ చేసిన. మంచిగా చేసినావు. వీడియో ఆన్ చేయగానే బాబు అవసరం లేదు, మీరు ఈ చిన్నదానికి ఆర్గ్యుమెంట్ చేయాలని అవసరం అంటే, నా ఒక్కని కాదు ఇంతమంది రైతులు ఎందుకు కట్ చేస్తున్నారు, ఎవరిది కట్ చేసినా నేను ఊకోను, మీరు అందరు చెక్ చేసి కావాలంటే మార్కెట్ యాడ్ పోదా అంటే, అవసరం లేదు బండ్లకి ఏవి కట్ చేయకూడదు, ఆయన ఇబ్బంది పెడతాను, వీడియో తీసుకుంటాను అన్న, ప్లీజ్ అన్న వీడియో అన్న ఎవరిని కట్ చేయనని
అన్న తర్వాత ఒప్పందం చేసుకున్న తర్వాత అవన్నీ అయిపోయిన తర్వాత ఎవరే కట్ చేయాలి ఎవరే కట్ చేయాలి. నాతో 10 బండ్లు వచ్చినాయి, 10 బండ్లతో ఆర్గ్యుమెంట్ చేసిరన్న. చేస్తే ఎవరు ఒక్కరిది కూడా కట్ చేయలేదు. అదే విధంగా డబ్బులు కట్టించిన తర్వాత వాడు అంటుండు, బాబు నువ్వు ఏం చదువుకోలేదు అన్న, ఏం చేసావు అంటే నేను ఏం చదువుకోలేదు. అంటే ఏం చదువుకొని ఎడ్డోళ్ళని అయితే ఆగం చేద్దామని దొంగలు గింత ఘోరంగా ఉన్నారు, గింత వ్యవస్థ గింత ఘోరంగా మోసం చేస్తున్నారు. ఎంత అన్న 6,200 పత్తి అయితే 5,600 ఇట్లా కట్టిస్తున్నారు అన్న. 600 రూపాయలు కట్ చేసేస్తారు. కింటకి 500 కట్ అయితే 10 క్వింటాలు అయితే ఎంత డబ్బులు? 5,000 రూపాయలు కథం. 5,000 కథమే కానా. అక్కడ మార్కెట్ లో మనకి హై రేట్ పడుతుంది. వీడికి డంప్ చేసుకున్న కాడ క్వాలిటీ బాగలేదని వాడు చెప్తాడు. ఈ మధ్యలో దళారులందరూ మార్కెట్ లో ఉన్నటువంటి దళారులు, ఈ దళారులు మొత్తం కూడా ఇట్లా సిండికేట్ అయిపోయి ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు అన్న మనీ. అవును అవును అవును. ఇట్లా కట్ చేసి పర్సెంటేజ్ కొంత ఎంత మంది కట్ చేస్తే అంత పర్సెంటేజ్. ఎందుకంటే నాలంటి పోయి మార్కెట్ లో కంప్లీట్ చేస్తే వాడు పట్టుకుంటాడుగా. అవును. సో మనకి ఇంత పర్సెంటేజ్, వానికి పర్సెంటేజ్. ఈ దందా నడుస్తుందన్న, ఈ దండ మీద ఒకసారి ఫోకస్ చేయండి. ఖచ్చితంగా నేను చాలా సార్లు మాట్లాడినా, మళ్ళీ కూడా మాట్లాడతా. ఎందుకంటే ఈ బ్రోకర్లు, ఈ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎప్పుడు కూడా రైతు కోసం అనేది అసలు వాళ్ళ మైండ్ లో కొంచెం కూడా ఉండదు. ఇక ఎంతసేపు రైతును ఎట్లా ఖతం చేద్దాం, ఎట్లా ఖరాబ్ చేద్దాం, ఆ దొబ్బిన పైసలతోని ఆ లేనిపోని డిమాండ్ క్రియేట్ చేసి, అంటే మెటీరియల్ దొరుకుతలేదని, లేకపోతే ఇది వస్తలేదు అది వస్తలేదని, క్రాప్ వస్తలేదని చెప్పి డిమాండ్ క్రియేట్ చేసి మళ్ళీ బయట రేట్లు మాత్రం నేనేమంటున్నా సామాన్యులకు కూడా తెలవాలి. ఇది దేశంలో ఉన్న సామాన్యులకు అర్థం కావాలి. మీకు ఎక్కువ పడుతున్నాయి బియ్యం, 6,000 క్వింటాలు వస్తుంది, 7,000 క్వింటాలు వస్తుందని ఇప్పుడు బాధపడుతున్నారు కదా. నేనేమంటున్నా అది రైతుకు చెందుతలేదు. అది మీరు పండించే పంట రైతుకు చెందుతలేదు, మధ్య దళారులు తింటున్నారు. అది నేను ఒడ్లు పండించిన నా కింటకి 2,300 పోయినాయి. ఇప్పుడు అదే బియ్యం కొనాలంటే 6,000 ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని క్వింటాల వడ్లకు క్వింటల్ బియ్యం వస్తుంది? కింట అంటే మంచిగా కింటకు 70 కిలోలు వస్తాయి అన్న. 70 కిలోలు వస్తుంది అంటే క్వింటల్ వడ్లకు క్వింటల్ బియ్యం వస్తుంది మన లెక్కల. ఇప్పుడు ఈ లెక్క చెప్పు నువ్వు, క్వింటల్ నర వడ్లకి మనకు క్వింటల్ బియ్యం వస్తాయి. అవునన్నా. ఈ క్వింటాల్ బియ్యము రేటు చెప్పు ఒక్కసారి. ఇప్పుడు నువ్వు ఇది 2,300కి అమ్ముకున్నావు కదా. అవునన్నా. 2,300 ప్లస్ 1,100, 3,400 మనకు పడుతుంది. ఎవరికి? రైతుకి ఇస్తారు, కట్టించేది పండించిన రైతుకి ఇచ్చేది 3,400. ఇప్పుడు ఈ బియ్యం క్వింటాల్ ఎంత ఉంది? 6,000 చిల్లర ఉందన్న. 6,400 చిల్లర పడుతుంది ఒక్కొక్క. అవును. ఇక మామూలు అయితే అనేది సామాన్యులకి ఇట్లా దొరుకుతుంది. నేను అనేది కొనే రైతు కాకుండా ఒక సామాన్యుడు కొనాలనుకుంటే, ఓ వ్యాపారస్తుడో లేకపోతే ఉద్యోగం కొనాలంటే 6,400 క్వింటాలు కొంటుండు బియ్యం. ఇప్పుడు ఏ ఫరక్ చూడుర్రి, సగానికి సగం 3,400, 6,400. మరి ఇలా ఎవరు తింటుండు? ఇంతగానం అవసరమా? ఈ తయారవడం ఎంత తయారవుతుంది? మనం చిన్నప్పుడు వింటుంటుంది, థమ్స్అప్ కూడా తాగేది ఆటోనకు తయారవుతుంది, రూపాయికి తయారవుతుంది అంటే నవ్వుతుంటే మనం గట్లెట తయారవుతుంది అనుకుంటుంటాం మనం. మధ్యలో ఎంతమంది ఇగో ఈ దళారులంతా కలిసి ఎడికి తీసుకొచ్చారు, దీన్ని 6,500 తీసుకొచ్చారు బియ్యం. ఈయన ఏమనుకుంటాడు, ఈయన ఎవరు కొనేటైనా ఇదంతా రైతులకే చెందుతుంది, లేకపోతే రైతులు అబ్బా గిదగానం రేటు పెట్టిరని వీళ్ళు అనుకుంటారు. కానీ రైతుకు చెందేది ఎంత? 3,000 రూపాయలు, 3,400. అందులో తరుగు తాలు అది లేదు ఇది లేదు. అదే ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టి రైతుకు ఏం మిగిలిస్తారు చెప్పురి. ఇట్లా ఈ ఒక్క పంట కాదు, మొక్కజొన్న కూడా అంతే, మిర్చి కాడ కూడా అంతే. నేను అన్ని పండిస్తాను. నాకు ఒక 5 ఎకరాలు ఉంది, నేను అన్ని పండిస్తా. పార్ట్ టైం జాబ్ చేసుకుంటే అన్ని చేస్తాను. అవునా? ఓకే. అన్ని పండిస్తా. కానీ ఈ వ్యవస్థ ఇట్లా క్వశ్చన్ చేస్తేనే వీడు నిన్న మొన్న వచ్చినోడే మనల్ని ఎన్ని క్వశ్చన్ చేస్తున్నారు అంటున్నాను అన్నా. కానీ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది నీతో మాట్లాడుతుంటే. ఎందుకు తెలుసా, అంటే నువ్వు అన్నావు కదా ఇందాక, నేను ఒక ఇల్లిటరేట్గా పోయి కావాలని రైతుకు ఏం మోసం జరుగుతుందో బయటకు తీద్దామని చూసి 10 మందికి ఆడ చేసినా అని చెప్పినావు చూడు. నిజంగా గ్రేట్ అన్న, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇక పాపం ఇక అసలు నేనేమంటున్నా, ఏమి తెలియని గోసి పెట్టుకొని పోయిన ఒక రైతునైతే ఇక ఆగమే చేస్తారు. ఇక ఆగమన్న పరిస్థితి ఘోరం. మీకు కావాలంటే నేను ఒక వీడియో తీసాను, మీకు నేను పంపిస్తాను. నేను మొన్న కూడా చెప్పిన, నేను నా లైవ్ లో మా ఫాదర్ సంగతి చెప్పిన, బెల్లం వండుతుంటామని చెప్పిన, గుర్తుందా మీకు? మొన్న చెప్పిన నేను. ఆ బెల్లం వండితే అప్పుడు కూడా గదే పరిస్థితి ఉంటుండే. సేటు ఎంత చెప్తే గంతే రేటు. ఇక అది వాళ్ళు కష్టపడి నెల్లాళ్ళు వాళ్ళు బాయిలకాడనే ఉంటుండే చీకట్ల. మేము కూడా పోతుంటివి.
ఆ చీకట్లో ఉండి ఆడ చెరుకు పంట చెరుకు తోటలకెళ్ళి కొట్టుకొచ్చి క్రషర్లకెళ్ళి పాలు తీసి బెల్లం వండి ఆ వర్షాలు పడితే అది కష్టపడి మీద దాన్ని దాచిపెట్టి తీసుకపోతే వాళ్ళు ఇంకో దగ్గర అమ్ముకోలేరు. ఆల్రెడీ సేటు పైసలు ఇచ్చి ఉంటాడు ముందే పెట్టుబడికి అప్పు చేస్తారు కదా. ఇది తీసుకపోతే లాస్ట్కి ఏమైపోయిందంటే వాళ్ళు చెప్పిన రేటుకి అమ్ముకునే పరిస్థితి ఉంటుండే. ఇక రైతు అప్పుడు ఏమనిపిస్తుంది, అరే పెట్టింది ఎంత వచ్చింది ఎంత చూస్తే ఏం లేదు అనే బాధ అవుతుంది. మరి ఆయన మన గదే రేటుకి అమ్ముకుంటాడంటే కాదు, ఆయన అంతకు డబల్ రేటుకి అమ్ముకొని ఆయన బంగ్లాలు కట్టుకుంటాడు. ఇది జరుగుతుంది. ఇట్లే కాదు వడ్ల కొనుగోలు దగ్గర కూడా నేను 2-3 సెంటర్లలో చూసిన. వడ్ల కొనుగోళ్లలో ఇంకా మిక్సింగ్ అన్న నార్మల్ క్వాలిటీ గోల్ని హెచ్ఎంటీలో కలుపుతున్నారన్న, హెచ్ఎంటీలో కలిపి హై రేట్ కి అమ్ముతున్నాడు చూడిగా. ఇలా కల్తీ చేసి హై రేట్ కి ఇంకా అమ్ముతున్నారు. కాంటా అయిన వడ్లు దించుకునేటప్పుడు కూడా సేమ్ ఇట్లనే పెట్టిరు. నేను కూడా చూసిన ఒక దగ్గర. మీరు ఎట్లా మాట్లాడారో నేను పోయినా, ఇక నేను రిపోర్టర్ నేను జర్నలిస్ట్ అని తెలియగానే కథం ఇది ఓలా బండి అంటే పలానా అంటే కాని నడవనని చెప్పారు భయపడి. నాతో పాటు నేను ఆడ నిలబడ్డ గంట సేపట్లో మీరు అన్నట్టు ఎన్ని బండ్లు వస్తే అన్ని బండ్లు వెళ్ళిపోయినాయి. లేకపోతే ఆడ చెక్ చేసేటోడు చెక్ చేసాడు, ఎత్తేటోడు ఎత్తిండు, సంచులు ప్యాకింగ్ అయినాయి, తీసుకొచ్చి బండి డీసీఎం దించేటప్పటికి లేదు ఈ వడ్లు జర ఇట్లున్నాయి అట్లున్నాయి, ఇంకా మాయిశ్చర్ ఉన్నది, మాయిశ్చర్ ఇంకా మనకు అనుకున్నంత రాలేదు అని ఇవన్నీ చెప్పేవారు కంటే ఎట్లుంటుంది చెప్పు. మరి ఆడ టెస్ట్ చేసినోడు ఏం టెస్ట్ చేసాడు, మరి ఆ వడ్లు టెస్ట్ చేయలేడా? అంటే ఆడ టెస్ట్ చేస్తే మాయిశ్చర్ బరాబర్ ఉంటుంది, ఈడికి వస్తే పోతుందా కదా? ఈడికి వచ్చినాక ఇట్లుంది అట్లుందంటే రేటు మళ్ళీ తక్కువ చేయనీకు అన్నట్టు అన్న. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎట్లా చేస్తారంటే కరెక్ట్ వస్తుంది కానీ దీన్ని మైనస్ లో ఏదో సెట్టింగ్ ఉంది అన్న ఆప్షన్. కరెక్ట్, మిషన్ లో మిస్టేక్ ఉంది, కానీ ఇవన్నీ మనకు చూపెట్టాడు. ఎట్లా చూపిస్తాడు? అందుకే నేను ఏమంటున్నా, నేను ఉన్నా కాబట్టి ఫస్ట్ ఈ బండి ఎవరిది అనగానే నరేష్ జర్నలిస్ట్ నరేష్ అని చెప్పారు అంతే. ఆగుతాడు ఇంకా వాడు ఇక వద్దు లోపలికి వేసి అని చెప్పించేసినాడు. నాతో పాటు నేను 1 గంట కూర్చొని చూసిన, ఆ సేటు నాకు పరిచయం ఉండడానికి కూర్చున్నా. కంటిన్యూగా పోనీ అని చెప్పి ఒక్కటి కూడా ఆపలేరు. ఇక నేనేమంటున్నా, రైతులకు ఇట్లా అన్యాయం జరగొద్దు అంటున్నా. మీలాంటి వాళ్ళు అవేర్ చేయాలి, నేను కూడా చేస్తా తప్పకుండా నా తరపున. మీరు కూడా నాకు ఇప్పుడు ఇందాక చెప్పిన మార్కెట్ ఏదైతే ఉందో ఆ మార్కెట్కి సంబంధించి నాకు ఒకసారి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఈసారి పత్తితో పోయినప్పుడు నేను కూడా ఒక రైతు లెక్క వస్తా. పోదాం. నువ్వు తీసుకుపోయేటప్పుడు నాకు ఫోన్ చేయి ఖచ్చితంగా. ఓకేనా? అన్న ఇంకొకటి, ఈ మల్లన్న ఇట్లా వీళ్ళందరూ మాట్లాడేది మీరు ఒక్కరు తప్ప ఎవరు మాట్లాడతలేరు అసలు. అదే ఇక అది ఏమంటున్నా అన్న, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది. ఇంకోటి, నేను పడ్డ బాధలు నాకు తెలిసింది చూసి ఇలా రైతులకు ఇచ్చిన మాట నెరవేరుస్తలేరన్న బాధకు తీసిన నేను టాపిక్ అంతే. లేకపోతే నేను ఇంతకుముందు వేరే వార్తలు చెప్పిన ఉన్నాయి. కాకపోతే ఇటువైపు ఎందుకు వచ్చినా అనేది సడన్ గా నాకు అరే ఎందుకు వీళ్ళు గ్రామాలలో కాయిదాలు పట్టుకొని తిరుగుతారు కదా. ఈ మాత్రం మీరు కనీసం లేకపోతే ఇంకా పట్టించుకునే నాదుడు లేకపోతే కనీసం వదిలేస్తురు. ఎందుకంటే వాళ్ళు అయిపోయిందేమో అనుకుని వాళ్ళు అనుకుందరు, గ్రామాలలో మాట్లాడకపోదురు. ఎక్కడికక్కడ చెప్పనీకో సర్పంచ్ లేడు, ఎంపీటీసీ లేడు కదా. ఇప్పుడు ఉంటే కదా ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వానికి తెలవాలంటే గ్రామాలలో రైతులు తిరుగుతున్న విషయం ఎవరు చెప్పాలి వాళ్ళకు? కాంగ్రెస్ నాయకులు ఇళ్లలోనే ఉన్నారు, బయటకు వెళ్తలేరు. కారణం ఏంటంటే బయటకు వెళ్తే నాకే కాలేదు మాఫ్ అంటుండే ఆయన. నాకే కాలేదు కాబట్టి నేనేం పోయేటట్టున్నా బయట కంటే ఇక ఆయన ప్రభుత్వానికి ఏం చెప్పేటట్టు. ఇప్పుడు సేమ్ మీ ఎగ్జాంపులే వాళ్ళకు ఉంది. అదే ఒక సర్పంచో ఎంపీడీసో జెడ్పీడీసో ఉంటే చక్కగా ఎమ్మెల్యే దగ్గర పోయి కూర్చుంటుండే. అన్న మా గ్రామాలలో మమ్మల్ని బతకనిస్తలేరు, పొద్దుగాలు లేస్తే మా ఇళ్ళకి వచ్చి కూర్చుంటారు, మరి మమ్మల్ని ఏం చేయమంటారు అని అడిగితే చేద్దురు. ఇప్పుడు ఆ సురుకు అంటలేదు, ఈ సురుకు లేదు. అందుకే నేనేమంటున్నా, మీడియాలో సరే ఎవరు చూపెట్టకపోయినా నేనున్నా కదా, నా ప్రయత్నం నేను చేస్తున్నా. రేపు పొద్దుగాల మీ అందరికీ మాఫ్ అయినాక సంతోషం అంతే. థ్యాంక్ యూ అన్న.